హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. బ్లాగ్ అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి ముల్లంగి చట్నీ చేస్తున్నాను. ముల్లంగి చట్నీ నాకు చాలా ఇష్టం, అసలు చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేయడం. సో దీంట్లోనే మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఈరోజు కొద్దిగా టొమాటో, ఆనియన్స్, పప్పులు అన్నీ వేసి కొద్దిగా చేస్తున్నాను. కొద్దిగా ఇంగు వేసారనుకోండి చట్నీలోకి కొద్దిగా బాగుంటుంది. ఏదైనా వెజిటేబుల్ చట్నీ చేసేటప్పుడు కొంచెం లైట్గా ఇంగు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. నేను కూడా ఇక్కడ అలానే చేస్తున్నాను. కొద్దిగా ఇంగు వేసేసి ప్లస్ లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి చట్నీలకి, అప్పుడే బాగుంటుంది. నెక్స్ట్ బెర్రీస్ తీసుకున్నాను. ఫుడ్ హాల్కి వెళ్ళినాం కదా, అక్కడే బెర్రీస్ తీసుకుందాం. స్ట్రాబెర్రీస్ అయితే నేను చూడకుండా కొన్ని రోజులు అలానే పెట్టేశాను, అవి పాడైపోయింది. స్ట్రాబెర్రీస్ మనం తెచ్చుకున్నాక 2 డేస్లోనే ఫినిష్ చేసేయాలి. నెక్స్ట్ రెడ్ కరెంట్, బ్లూబెర్రీ బాగుంది. బ్లూబెర్రీ అయితే తెచ్చుకున్నాక కూడా మనం 1 వీక్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏం కాదు, కానీ స్ట్రాబెర్రీస్ అలా కాదు, 2-3 డేస్కే పాడైపోతుంది. అన్నీ పాడైపోయినాయి. ఒక 2-3 ఉన్నాయి అంతే, మిగతా అన్నీ పాడైపోయింది. అన్నీ వాటర్లో మంచిగా వాష్ చేసేస్తున్నాను. ఎందుకంటే బెర్రీస్ అన్నిటికీ మీరు చూసారంటే పైన ఒకలాంటి కోటింగ్ ఉంటుంది. సో అవి ఏమైనా మందులు కలుపుతారేమో అనేసి అవన్నీ నీట్గా వాష్ చేసేస్తున్నాను. బ్లూబెర్రీస్కి అయితే ఇంకా వైట్గా ఉంటుంది. గ్రేప్స్ కూడా అంతే, వీటిని బాగా వాష్ చేసుకునే తినాలి. సో అందుకే మంచిగా సాల్ట్ వేసి, పింక్ సాల్ట్ వేసి వాష్ చేసేసాను. స్ట్రాబెర్రీస్ చూడండి అన్నీ పాడైపోయింది, అద్దం పైగా పాడైపోయింది. ఇందులో కూడా కొంచెం పాడైపోయింది. సరే కట్ చేసన్నా బాగాలేంది, కట్ చేసేసి తీసి మిగతావన్నా తిందామనేసి అలానే పెట్టాను. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఫ్రూట్సే ఎక్కువ ఉంది. సో ఫ్రూట్స్ బాగా తినాలి అనేసి ఫ్రూట్స్ ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ కొంచెం తగ్గించి పెడుతున్నాను. సో ఇడ్లీ ఒక 4-5 అలా పెట్టాను. ఇడ్లీ కూడా చిన్నవే ఉన్నాయి. నెక్స్ట్ అంతా ఫ్రూట్సే ఎక్కువ పెడుతున్నాను. ఇలా నాకు ఫ్రూట్స్ బాగా ప్లేట్ ఫుల్ ఫ్రూట్స్ ఉండాలంటే ఇష్టం. మార్నింగ్ టైమ్స్ అయితేనే ఫ్రూట్స్ తినబుద్ధి అవుతుంది. ఈవినింగ్ అయితే ఎక్కువ స్పైసీగా తినాలి లేదా ఏదైనా మిల్క్ అలా తాగాలనిపిస్తుంది. అందుకనేసి మార్నింగ్ ఎక్కువ ఫ్రూట్స్ పెడతాం. ముందు రోజు ఆరబెట్టిన బట్టలు అసలు తీయలేదు టైం లేక, అన్నీ ఇలా చైర్లోనే వేసేస్తున్నాను. సరే ఇప్పుడు సైరస్ అసలు కింద పెడితే ఉండట్లే, అందుకని తను ఎత్తుకొనే బట్టలన్నీ తీసేసాను. సైరస్ బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ కొద్దిగా మిల్క్ తాగారనమాట. తనకి కౌ మిల్క్ స్లోగా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినట్లేదు. వాళ్ళు బాగా అలవాటు అయిపోయింది తనకి. ముందు హై చైర్లో పెడితే హై చైర్లో కూర్చొని బాగా బుద్ధిగా తినేవాళ్ళు. ఇప్పుడు అస్సలు హై చైర్లో ఉండరు. దాంట్లో పెట్టినా కూడా ఏడుస్తారనమాట. తన్ని కింద వదిలేస్తే తను ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ లేదా తన్ని తిప్పుతూ తినిపియాలి. నేను అలా ఉండకూడదు అనేసి అనుకున్నాను. అసలు అదే ఎగ్జాక్ట్గా జరిగింది. మళ్ళీ స్లోగా తను స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ చుట్టూ తిరిగి తినిపియాలంటే కొన్ని టైమ్స్ మనకు ఓపిక ఉంటుంది, కొన్ని టైమ్స్ ఓపిక ఉండదు. సో అదంతా కరెక్ట్ కాదు. ఒక చోట కూర్చోబెట్టేస్తే క్లీన్గా ఉంటుంది. వాళ్ళు ఏం పడేసినా కూడా మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఇల్లంతా తిరుగుతున్నారంటే తినిపించడం కష్టము. వాళ్ళు ఎక్కడంటే అక్కడ తగిలించుకుంటారు, కరెక్ట్గా తినరు, ఏం తింటున్నారో కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయరు, అలా ఉంటుంది. అందుకనేసి నాకు హై చైర్లో కూర్చోబెట్టి తినిపించాలనే ఇష్టము, కానీ అది అవ్వట్లేదు. సరే ప్రజెంట్కి అలాగ తిని స్లోగా మళ్ళీ మార్చుకుందాము అనేసి అలానే తినిపిస్తూ ఉన్నాను. బాగా ఆడుకుంటున్నారు. దీంట్లో ఏమంటే మనం కూర్చోపెట్టేసి వెనకాల అది పట్టుకొని తోస్తూ ఆడిపించవచ్చు. వెనకాల మూవ్ చేసేదాన్ని బట్టి ఇక్కడ హ్యాండిల్ కూడా మూవ్ అవుతుంది. అక్కడ నుంచి ఇలా అటాచ్ చేసి ఉంటారు. సో హ్యాండిల్ మనం సపరేట్గా పట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం టర్న్ చేసుకునేటప్పుడు అక్కడంతా వెనకాల ఒకటి ఇచ్చారు కదా, సో దాన్ని పట్టుకొని మనం మూవ్ చేస్తే ఆటోమేటిక్గా హ్యాండిల్ కూడా మూవ్ అవుతుంది. రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్. సో అది నాకు బాగా నచ్చింది అనమాట. మనం పట్టుకొని వంకొని దీంతో ఆడిపించాలంటే కొద్దిగా కష్టం. మనం వాకింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. దాన్ని పట్టుకొని అలా బాల్కనీలో, కార్డర్లో, బాగా కింద పార్కింగ్ స్పేస్లో దాన్ని పట్టుకొని బాగా కొద్దిసేపు అలా తిప్పుతూ ఉండొచ్చు. సో తను ఇలా కూర్చొని ఆడుకుంటున్నారు. ఇవన్నీ సైరస్ బర్త్డేకి తెచ్చినటివి. 2 లెటర్స్ పడిపోయింది. ఇంకా ఫస్ట్ 3 లెటర్స్ ఉన్నాయన్నమాట. సో అవే స్లోగా గాలిపోతూ ఉంది. డెకరేషన్ అంతా తీసేసినాను, కొన్ని స్టిక్ చేశాను కదా, అవంతా వాల్ పాడైపోయింది అసలు. చూడండి అవన్నీ స్టిక్ చేశాను, అంతా పోయింది. అక్కడ కూడా ఒక కేక్ స్మాష్కి అక్కడ కూడా చేస్తున్నాను, అది కూడా అలా అయిపోయింది అనమాట. ఏదన్నా ఇంకా పెయింటింగ్ కానీ లేకపోతే ఏదైనా చేయాలి. చూడండి టేప్ వేసాను, ఇలా అయిపోయింది. బాగా క్లీన్గా ఉన్నదాన్ని నేను ఇలా చేసేసాను. ఈరోజు ఏంటో అసలు నిద్రపోవట్లేదు. టైం ఇప్పుడు 11:15 అవుతుంది. మామూలుగా ఈ టైంకి నిద్రపోతారు, ఈరోజు మాత్రం అసలు నిద్రపోవట్లేదు. కొన్ని టైమ్స్ అంతే. సో నైట్ అన్నీ ఎత్తిపెట్టాను కదా, ఇంతే. ఇంక ఈ ఏరియాకి మళ్ళీ రారు. ఇవి మళ్ళీ నేను అక్కడ పెడితేనే మళ్ళీ వచ్చి ఆడుకుంటారనమాట.
నిద్రపోతే ఏదైనా చేసుకుందాము, కొంచెం ఎత్తు పెడదాము, ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు, అవి చేద్దాం అనుకుంటే నిద్రపోవట్లేదు. పిల్లలు అంతే గెస్ట్ చేయలేమన్నమాట. ఒకసారి వాళ్ళు బాగా నిద్రపోతారని మనం ఏదైనా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అస్సలు నిద్రపోరు. సరే ఇంకా నిద్రపోరులే అని మనం రిలాక్స్ అయిపోయామనుకోండి, అప్పుడు నిద్రపోతారు. లాస్ట్ 3 days నుంచి నాకు మళ్ళీ టైం ఇచ్చారనమాట. మార్నింగ్ నిద్రపోతారు, ఈవినింగ్ నిద్రపోతారు, నైట్ కూడా నిద్రపోతారు. నైట్ వచ్చేసి తొందరగా నిద్రపోతారు అనమాట. లాస్ట్ వీక్, అంతకుముందు వీక్ వచ్చేసి 12-1 వరకు అస్సలు నిద్రపోయేవాళ్ళు కాదు. ఈరోజు మేల్కో అన్నారు. నిన్న ఈ టైంకి మంచిగా నిద్రపోతా ఉన్నాను. నేను గేమ్ ఆడుకుంటా, కొద్దిగా ఫేస్ ప్యాక్ చేసుకుంటా, ఇల్లు క్లీన్ చేసుకుంటా అలా ఉన్నాను. ఈరోజు మాత్రం అస్సలు నిద్రపోవట్లే. ఇంకా తను నిద్రపోనప్పుడు నేను ఫోర్స్ చేశాను అనుకోండి, నాకే టైం వేస్ట్ కాబట్టి ఆడుకొని అనేసి కొద్దిసేపు వదిలేసాను. తను ఆడుకునేది అంతా అయిపోయినాక నిద్ర వచ్చే టైంకి మళ్ళీ కొద్దిగా పడుకోబెట్టేసి అప్పుడు నిద్రపోతాను. 1/2 hour ఎత్తుకొని బాగా తిప్పిన తర్వాత అప్పుడు నిద్రపోయారు. ఇంకా నేను వచ్చి ఫాస్ట్గా వంట చేసేసాను. రసము, బెండకాయ ఫ్రై కూడా నాకు చాలా ఇష్టము. ఇంక ఈ 2 అయిపోయింది. టైం ఉంటే మష్రూమ్ చేద్దామనేసి తీసి పెట్టాను. సరే టైం ఉంది, ఇంకా తను నిద్రపోతున్నారు. ఆ లోపల మష్రూమ్స్ కూడా చేసేద్దాం అనేసి వీటిని వాష్ చేస్తున్నాను. మష్రూమ్స్కి వచ్చేసి బాగా వాటికి మట్టి ఉంటుంది, చాలా ఓపిక్గా క్లీన్ చేయాలి. అవంతా తినడం మంచిది కాదు, అంటే మట్టి అలానే కడుపులోకి వెళ్ళడం మంచిది కాదు. పిల్లలకి పెట్టేటప్పుడు ఇంకా కేర్ఫుల్గా వాష్ చేయాలన్నమాట. లేకపోతే ఏం చేయొచ్చు అంటే మనం వాటర్లో కొద్దిగా టర్మరిక్ వేసేసి కొద్దిగా వేడి చేశారనుకోండి, ఆ మట్టి అంతా పడిపోయిన తర్వాత మనం పైన ఉండే మష్రూమ్ మాత్రం తీసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. ఇంకా వీటిని బాగా 4 పీసెస్గా కట్ చేసేసి జస్ట్ ఆలివ్ ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం సాల్ట్, పెప్పర్, అంతే, ఇంకేం లేదు. చేసానో లేదో ముగ్గురం తినేసాం. నేను, సూర్య, సైరస్ కూడా తినేసారనమాట. తనకు కూడా చాలా ఇష్టం. నెక్స్ట్ ఈ ఎగ్స్ వచ్చేసి కంట్రీ ఎగ్స్ అనేసి ఉంది, కంట్రీ బ్రౌన్ ఎగ్స్ అనేసి. సో 80 రూపీస్ ఉంది. 6 eggs వచ్చింది. ఇది కూడా వేలూరులో తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. నాకు కొత్తవి ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా ఇష్టం. ఫుడ్ ఐటమ్స్ అన్నీ తిని ఎలా ఉంది అని తెలుసుకోవడం చాలా ఇష్టము. సైరస్కి టవల్ మదర్ కేర్లో తీసుకునింది, చాలా సాఫ్ట్గా ఉంది. ఆల్మోస్ట్ తన టవల్స్ అన్నీ మదర్ కేర్లోనే తీసుకుంది. దీనికంటే కొద్దిగా చిన్నవి తీసుకుందాం, అవి ఇప్పుడు అసలు తుడవడానికి అవ్వట్లేదు, అందుకని ఇది తీసాను. ఇది అసలు యూజ్ చేయనే లేదనమాట తీసుకున్నప్పటి నుంచి. ఎమర్జెన్సీకి ఎప్పుడు ఏమంటే తనకి నెక్స్ట్ సైజ్ ఎప్పుడు పెట్టుకో ఉంటాను. టవల్స్, డ్రెస్, నెక్స్ట్ సాక్స్, బాటిల్స్ కూడా అంతే. 6 months బేబీస్కి ఒకలాగా ఉంటుంది వాటర్ బాటిల్స్, 1 year బేబీకి ఒకలాగా ఉంటుంది. సో అన్నీ ఎప్పుడు ఎమర్జెన్సీకి ఎక్స్ట్రా సైజు పెట్టుకునే ఉంటాను. సోప్స్, ఆయిల్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాగా ఒక బాటిల్ ఎక్స్ట్రాగానే పెట్టుకుంటాను అనమాట. సోప్ కూడా ఎప్పుడు ఒకటి ఎక్స్ట్రాగా క్యారీ చేస్తుంటాను. ఇంకా ఈ రోజు నుంచి ఈ టవల్స్, ఆ టవల్ అసలు తనకి సరిపోవట్లేదు, అందుకనేసి ఇంకా కొత్త టవల్ తీసాను. చాలా బాగుంది. ఒక సైడ్ ఏమో ఇలా వచ్చింది. మదర్ కేర్లో ఎక్కువ చూస్తే కదా, ఎక్కువ వాళ్ళ థీమ్ ఎలా ఉంటుందంటే చాలా వరకు డ్రెస్సెస్ మీద కూడా ఎలిఫెంట్ బొమ్మలు ఉంటాయన్నమాట. అవి ఎందుకో తెలీదు, ఎలిఫెంట్ది. సో ఇటు సైడ్ ఏమో ఇలా వచ్చింది, బాగుంది చూడ్డానికి, సాఫ్ట్గా. సైరస్ అది తుడుచుకోవడానికి గుడ్, కేర్ఫుల్. ఓకే, తనకి ఏదైనా చెప్తే అర్థమవుతుంది. పద స్నానానికి వెళ్దాం. అది కూడా మదర్ కేర్ డ్రెస్సే, అది ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసింటారు. ఇంకా అది యాక్చువల్లీ ఇంట్లో వేసేది కాదు, చాలా బాగుంటుంది, బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునే బాగుంటుంది. ఇంకా టైట్ అయిపోతుందని చాలా మంచి డ్రెస్సెస్ అన్నీ ఇంట్లోనే వేసేస్తున్నాను. తను వేసుకోండి షర్ట్ కూడా అలన్ సోలీలో తీసుకునింది, అది బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండేది. సో ఇంట్లోనే వేసేస్తున్నాను. నాకు అన్నిటికన్నా ఆ డ్రెస్ చాలా బాగా నచ్చుతుంది అనమాట. పైన టీషర్టు, బాటమ్ 2 సేమ్గా ఉంటుంది. నేను చెప్పాను కదా మదర్ కేర్లో అన్నీ ఎలిఫెంట్ థీమ్ ఉంటుందని. దీంట్లో ఏముంది? ఓకే, దీంట్లో ఎలిఫెంట్ లేదు, ఏవో ఉన్నాయి. సైరస్, నన్ను డాడీ మీటింగ్లో ఉన్నారు, 5 minutes వచ్చేస్తారా? డోర్ డాడీ లాక్ చేసుకున్నారు, రా ఓపెన్ చేస్తారు రా, కొద్దిసేపు రా పండు, దా ఓపెన్ చేస్తారు, డోర్ ఓపెన్ చేస్తారు రా. వాళ్ళ డాడీ మీటింగ్లో ఉన్నారు, చూడండి డోర్ ఎలా దాడుతున్నారు. ఆ డోర్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారు, డోర్ ఓపెన్ చేయలేదని ఏడుస్తూ ఉన్నారు.
సూర్య మీటింగ్లో ఉన్నారు. తను ఒక 10 minutes డిస్టర్బ్ చేద్దాను. మామూలుగా డోర్ ఓపెన్లోనే పెడతారు, లేకపోతే తిని ఎక్కువ ఏడుస్తారనమాట. సరే డోర్ క్లోజ్ చేసేసాను. ఈరోజు మీద ఆల్మోస్ట్ ల్యాప్టాప్ మీద వేసుకునే పోతున్నారు. క్లోజ్ చేస్తే అక్కడే కూర్చొని డోర్ తట్టుకుంటా ఏడుస్తూనే ఉంటాడు. ఎత్తుకో వచ్చినా కూడా మళ్ళీ అక్కడికే పోతాడు అనమాట. ఎందుకు పండు నా కోసం ఏడ్చినావా? డాడీ అంటే ఇష్టమా? నా కోసం ఏడ్చినావా? నేను ఎప్పుడైనా డోర్ వేసుకుంటా మాత్రం ఏడ్చరు. ఏడ్చావా? ఏం చెప్తున్నావు? ఏం చెప్తున్నావు? మళ్ళీ నవ్వుతున్నావు. సరేపా మనం ఏమన్నా చేసుకొని తిందామా? బంగారపా ఏమైనా స్నాక్స్ చేసేయాలి. దోశ ఉంది, కొంచెం చిన్న చిన్న దిబ్బ రొట్టెలు అంటారు కదా, అట్లా లావుగా చేస్తే కొంచెం తింటారు. దిబ్బ రొట్టెలు తింటావా? దిబ్బ రొట్టెలు తన వీడియోలో తనే చూసుకుంటున్నారు అనమాట. సో బాగా నిద్రపోయాను ఈ మధ్య. నిద్రపోవాలనేసి దీంతో పాటు నేను పక్కన పడుకొని నిద్రపోయే టైంలో నేను కూడా నిద్రపోతున్నాను. యాక్చువల్లీ అది మంచిదే, కొద్దిగా డార్క్ సర్కిల్స్ తగ్గింది తినతో నిద్రపోయి. నీ వల్ల నాకు డార్క్ సర్కిల్స్ తగ్గింది పండు. బాగా ఒక 1.5 hours రెస్ట్ తీసుకున్నాము. ఏం చెప్తున్నావు? ఏమైనా చేసుకొని తిన్నాం. పదా. మార్నింగ్ ఇడ్లీ కలిపిన పిండే కొంచెం అలానే ఉంది. సో దీంతోనే దోశలు చేసేయాలి. యాక్చువల్లీ దీంట్లో చేస్తుంటే చాలా బాగా వస్తుంది అనమాట. బాగా లావుగా చేస్తున్నాను, బాగా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు అది తినేసేది. రావు రాదు 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 అయితే నేను చేసి పెడతా. ఓకే ఓకే. ఇదంతా ప్లేస్ ఉన్నా కూడా దాని కింద నుంచే పోతారనమాట. మీరు కూడా వీడియోలో పడుతుంది. సైరస్కి ప్యాంపర్స్ అయిపోయింది, అది తీసుకోవాలని ఇంకా కొన్ని కావాల్సింటే అవి కూడా లిస్ట్ తీసుకొని వెళ్ళాం. మేము లిస్ట్ తీసుకొని వెళ్ళినా కూడా లిస్ట్లో రాసుకునేది 2 ఉంటుంది, 2 3. మేము ఎక్స్ట్రాగా తీసుకునేది ఇంకా ఒక 10 ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట. ఎప్పుడు అంతే, అది ఎట్లా కంట్రోల్ చేయాలో అవ్వట్లేదు. అక్కడికి వెళ్ళామంటే తిరుగుతూనే ఉంటాం. అందుకే మోస్ట్లీ చూస్తే ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తుంటాం. అప్పుడైతే మనకి ఏం కావాలో అదే ఆర్డర్ చేస్తాం. షాప్కి వెళ్ళామంటే ఇంకా ఏమైనా చూద్దాంరా, అటు సైడ్ చూద్దాంరా, ఏమన్నా ఉన్నాయేమో చూద్దాంరా అనేసి ఇంకా ఎక్స్ట్రాగా కొనేస్తూ ఉంటాను. ప్రతిసారి అలా జరుగుతుంది, ఈసారి కూడా. కానీ ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాం అనమాట, తినడానికి ఏమన్నా కొత్త ఐటమ్స్ వచ్చాయా ఏంటి అనేసి. నెక్స్ట్ యోగర్ట్స్ అయితే తీసుకుందాము. యోగర్ట్స్ కొంచెం మంచిది హెల్త్కి. ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినడం అవాయిడ్ చేయడానికి యోగర్ట్ తీసుకుందాం అనమాట. ఏదో ఒకటి కూల్గా ఉంటే చాలు అనేసి. అది ఒక 3 flavors ఏమో తీసుకుందాం. నెక్స్ట్ buy 1 get 1 ఆఫర్ ఉండింది. కొన్ని టైమ్స్ ఆఫర్స్ ఉంటుంది, అంటే ఇంకొక 15 daysలో అలా ఎక్స్పైర్ అవుతుంది తొందరగా అన్నప్పుడు ఆఫర్ పెట్టేస్తారు. వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది కదా అనేసి ఆఫర్ పెట్టేస్తారు. నేను ఇంకా కాక్రోచెస్, ఇంట్లో ఎక్కువ కాక్రోచెస్ తిరుగుతున్నాయి. ఆ కాక్రోచెస్కి ఏదో ఒకటి పెడితే అది పోవాలి. మామూలుగా కాక్రోచెస్కి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటుంది, అది స్మెల్ రాకుండా ఏమి ఉండదు. అవి వేస్తే చాలు చనిపోతాయి లేదా వెళ్ళిపోతాయి, అలా అవుతుంది. ఈసారి అలాంటి ట్యాబ్లెట్స్ వేస్తే వాటి మీద ఆడుకుంటున్నాయి, ఏం యూజ్ లేదనమాట అసలు. ఇంకా ఫైనల్గా ఏదో ఒకటి తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇదైతే షాప్కి వెళ్ళేటప్పుడు తగిలిందనమాట కార్కి. జస్ట్ ఇలా టర్న్ చేసేటప్పుడు స్క్రాచ్ అయింది. నేనైతే చాలా భయపడ్డాను, బాగా సౌండ్ వచ్చింది. నెక్స్ట్ సూర్య వచ్చేసి ఇది ఇన్సూరెన్స్లో కవర్ అయిపోతుంది అనేసి చెప్పారు. చూడండి పెయింట్ అంతా పోయింది. నాకు బ్లాక్ కార్ చాలా ఇష్టము, అసలు అది తగిలిన దానికి చాలా ఫీల్ అయ్యాను. ఇంకా అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాం అన్నట్టు. చూడండి మేము అనుకునింది ఒక 2 వస్తువులు వెళ్ళి తీసుకోవాలని. ఇలా 2 bags, నేను కూడా ఒక బ్యాగ్ ఎత్తుకున్నా, 3 bags ఎత్తుకుంటాము. అది ఏంటో ఎందుకు అలా షాపింగ్ చేస్తామో అస్సలు మాకే అర్థం కాదు. నేను చూడండి కొద్దిగా డల్గా ఉన్నాను, కార్కి అలా తగిలింది అనేసి కొంచెం ఫీల్ అవుతూ ఉన్నాను. ఇంటికి వచ్చిన వెంటనే అన్నీ తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడానికి చూస్తుంది. ఈ యోగర్ట్సే నేను తీసుకుంది. ఈ యోగర్ట్స్ చాలా బాగున్నాయి, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ, నెక్స్ట్ ఇంకోటి ఏంటో ఆ ఫ్లేవర్ తెలియదు, అది తీసుకున్నాను. కర్డ్ ఈ మధ్య ప్రోబయోటిక్కే తీసుకుంటున్నాను, అది కొంచెం మంచిది. సైరస్కి
కర్డ్ రైస్ కూడా స్టార్ట్ చేయాలి, అందుకనేసి తీసుకుంటున్నాను. ఇక్కడంతా కర్డ్ చూస్తే 15 days యూస్ చేయొచ్చు అలా అనేసి అంటుంది అనమాట. మామూలుగా చిన్నప్పుడు ముందు రోజు కర్డ్ అసలు తినం, ఏ రోజు కర్డ్ ఆ రోజే తినేవాళ్ళం. ఇక్కడ వచ్చి ఎప్పుడెప్పుడుదో తినాల్సిందిగా ఉంది. నెక్స్ట్ ప్యాంపర్స్ కూడా దీని మీద 699 ఉంది కదా, సో 100 రూపీస్ ఆఫర్ ఉంది, 599. సో 100 రూపీస్ ఆఫర్ అండి, అది మంచి ఆఫరే. ఇలా ఆఫర్ ఉన్నప్పుడే కొన్ని ఎక్స్ట్రాగా తీసి పెట్టుకునేస్తే మంచిది. ఇంకా నేను అన్నీ సర్ది పెడుతుంటే సైరస్ ఇక్కడ ఇలా ఆడుతూ ఉన్నారు. తనకి ఎప్పుడు చైర్ని ముందుకి వెనక్కి మూవ్ చేయాలంటే చాలా ఇష్టము. ఇంకా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత నేను అన్నీ క్లీన్ చేసేసి ఇలా పెట్టేశాను. కాక్రోచెస్ కూడా మందు పెట్టేశాను. అదేమో ట్యాబ్లెట్స్ కాదు, ఏంటో చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి మనం అతికిచ్చేస్తే వాటికి చచ్చిపోతాయి అనేసి పెట్టారు. ఎలా అవుతుందో చూడాలి. ఇంత ఈరోజు వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను.